ఇక ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల వరకు విజయవాడ చుట్టూ ట్రాఫిక్ మళ్లింపులున్నాయి. విజయవాడ వైపు వచ్చే వాహనాలు నగర శివార్ నుంచి మళ్లిస్తున్నారు. విశాఖ నుంచి వచ్చే వాహనాలు పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర మళ్లిస్తున్నారు. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఇబ్రహీంపట్నం టెర్మినల్ దగ్గర మళ్లిస్తున్నారు. సో చెన్నై నుంచి వచ్చే వాహనాల్ని గుంటూరు శివార్లలో మళ్లిస్తున్నారు. అమరావతి సభ ప్రాంగణానికి వెళ్లేందుకు మొత్తం 10 మార్గాల్ని సిద్ధం చేశారు. మరోవైపు భద్రతకు పెద్దపీట వేశారు. భద్రతకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మై అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ ద్వారా అందిస్తారు. హసీనా, భద్రతకి పెద్దపీట వేశారు. మరి ముఖ్యంగా ప్రధాని ఇటు ఎయిర్పోర్ట్ నుండి సభా ప్రాంగణానికి వచ్చేంత వరకు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? ప్రజెంట్ నేను ఇక్కడ గన్నవరం విమానాశ్రయం దగ్గర ఉన్నాను. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఇప్పుడు దాదాపు అంటే విమానాశ్రయం నుంచి సభ ప్రాంగణం వరకు 8,000 మందితోటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఓన్లీ ఎయిర్పోర్ట్ చూసుకుంటే 1,400 మంది భద్రతకు ఏర్పాటు చేశారు. అలాగే కొంతమంది అధికారులు ఎవరైతే ఈ ఆహ్వానం పలకడానికి వస్తుంటారో నేతలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు అనేవి ఇవ్వడం జరిగింది. ఐడి కార్డు లేని వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానికుండా ఉన్నారు. అటు జాతీయ రహదారి అటు చెన్నై కోల్కతా జాతీయ రహదారి పైన కూడా అడుగడుగునా కూడా చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. అటు నుంచి ఇప్పుడు నార్మల్గా అంటే ఏదైనా ఫ్లైట్స్ తీసుకోవడానికి వస్తున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర టికెట్ ఉంటేనే వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నారు. సో వీటితో పాటు అనేక అంటే ఇప్పుడు ఆల్రెడీ పహల్గామ్ సంఘటన తర్వాత సో పూర్తి స్థాయిలో భద్రత అనేది అటు కేంద్ర బలగాలు అలాగే ఇట్లా రాష్ట్ర బలగాలు రెండు కూడా ఈ విమానాశ్రయాన్ని తమ అండర్లో తీసుకొని మరీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం చూసుకుంటే ప్రధాని మోడీ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఒక 4 హెలికాప్టర్లు అనేవి ఏర్పాటు చేశారు. దాంట్లో ఒకటి ప్రధాని మోడీ వెళ్తే మిగతావి అది సెక్యూరిటీ పరంగా మిగతా 4 అతను ఫాలో అయ్యి వెళ్తాయి. అది ప్రాంగణంకి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే 2:50కి ఇక్కడికి రీచ్ అవుతారు. మధ్యాహ్నం 2:50 ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మళ్ళీ తిరిగి 5 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో ఈ కార్యక్రమం అంతా ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా అటు కలెక్టరు అలాగే అటు ఎస్పీ స్థాయి అధికారి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఆధీనంలోనే మొత్తం ఇక్కడ అంతా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పైనుంచి మొత్తం పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఆ హెలికాప్టర్లు కూడా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి సభా ప్రాంగణంకి వెళ్ళడానికి ఒక ట్రయల్ రన్ కూడా ఏర్పాటు చేశారు. సో అది కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే వెహికల్స్ జాతీయ రహదారి మీద వస్తున్న వెహికల్స్ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయి వాటన్నింటినీ కూడా మళ్లించడం జరిగింది. అటు కూడా మనం చూసుకుంటే అడుగడుగునా కూడా పోలీసు భద్రత ఏర్పాటు నిన్న రాత్రి నుంచే అన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఇక్కడ విధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విమానాశ్రయం అంతా కూడా మనం చూసుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఉందని చెప్పొచ్చు. ఎస్ హసీనా.